సరే మేము 30% ఏదైతే ఉందో అది ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఓకే అన్నారు. మరి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఏమైందండి, మీరు అడ్డగోలుగా రెమ్యునరేషన్ ఎందుకు పెంచుకుంటున్నారు? మరి ఆ రెమ్యునరేషన్ తగ్గించుకొని వీళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. ప్రొడక్షన్ టీం ఎట్లాగో మీరు చక్కగా చూసుకోరు, మరి వీళ్ళందరినీ సంగతి ఏంది? మరి వీళ్ళందరూ ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళందరూ నిన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ రాసిండ్రు. నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి కూడా మొత్తం వెళ్ళి బ్లాక్ చేసిండ్రు. అసలు ఈ ఫెడరేషన్ దగ్గరనే మళ్ళా ఇంకా మనం అన్నపూర్ణ 7 acres దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం మస్తు మంది కార్మికులందరూ కూడా అక్కడనే ఉన్నారు. మరి లోపల ఉన్న డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? వీళ్ళ బాధలు అవసరం లేదా? వీళ్ళ మీ తెలుగు ప్రజలు కాదా? ఆంధ్ర ఉన్న తెలంగాణలో ఉన్న కార్మికులు అందరూ కలిసే కదా ఇప్పుడు పనిచేసేది సినిమా ఇండస్ట్రీలో మొత్తం కూడా. సరే మీరు ఇక్కడ వాళ్ళని పట్టించుకోలేదంటే ఒక సరే పక్కకు పెట్టుకుందాం, మీ రాష్ట్రం కాదని అనుకుందాం. మరి మీ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. మరి వీళ్ళ సంగతి ఏంది? మీకేమో కెమెరామ్యాన్లు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వద్దంట, బయట రాష్ట్రం నుంచెలే రావాలంట. డాన్సర్లు కానివ్వండి ఎవరైనా కూడా అందరు నాటికెళ్ళే తెచ్చుకుంటున్నట. నిన్న కార్మికులు అంటున్న మాట ఇది. కార్మికులు అందరూ కూడా ఏమంటున్నారంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని బ్యాన్ చేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడున్న కార్మికులు వద్దంట, బయట రాష్ట్రాల నుంచెలే కార్మికులు అందరూ వాళ్ళు కెమెరామ్యాన్లు కానివ్వండి డాన్సర్లు కానివ్వండి వీళ్ళందరూ ఆడికెళ్ళి వస్తారు. ప్రతి సినిమా కూడా అంతే అంట. ఇది కార్మికులు అంటున్న మాట ఇది.